ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. ఏంటి సార్ గడ్డం పెంచారు? లవ్ లో ఫెయిల్ అయితే గడ్డం పెంచగా జిమ్ కెళ్ళి 6 ప్యాక్ చేయమంటా. நீங்க ரொம்ப ரொம்ப தப்பா பிகரா இருக்கீங்க. Because in America, talk English, izzat good. Talk bad English, jand. నీకు నేను ఎందుకు నచ్చాను? లేదు, క్రేజీ అబౌట్ మీ అన్నావుగా, ఎందుకు? పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి 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 పబ్బుకే పోదాం. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురా. పోనీ ఉప్మా? వద్దండి. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా. చెలియా 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 అలల తోడిలో ఎదురు చూస్తున్నా. అసలు మిమ్మల్ని చూస్తుంటే పట్టపగలే పద్మజబార్లో పెక్కేసినట్టు కళ్ళు జిల్లన్నాయి, కాళ్ళు చెయ్యన్నాయి. కథలో కాళ్ళు జారే క్షణాలు రానే వచ్చా అనిపిస్తుందండి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటా? సినిమాలు చూస్తూ ఉంటా. ఓన్లీ హాలీవుడ్ ఫిల్మ్స్ అంకుల్. జురాసిక్ పార్క్ 1, 2, 3, దెయ్యాల కోట, రాక్షస బలి 10 times చూశాను అంకుల్. చాలా ఎక్కువ చేస్తున్నాడు, వీడి సంగతి చెప్తా. యాక్చువల్లీ ఆ మార్కెట్ మొత్తం మాదే మాదే మాదే. మీ సాఫ్ట్వేర్ కంపెనీ పేరేంటి? డల్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడున్నది? హైటెక్ సిటీ, వెరీ ఫార్ ఫ్రమ్ ద సిటీ. హైటెక్ సిటీలో ఎక్కడ? ఇదేంటో జలగలా పట్టుకుంది. ఇప్పుడు మీకు సిల్వర్ అమ్మ తెలుసా? అక్కడ కాదు, దాని పక్కన కేఎఫ్సి తెలుసా? తెలుసు. అక్కడ కాదా, దాని పక్కనే ఏటి, దాని పక్కనే క్రీమ్ స్టోన్ తెలుసా? తెలీదు. అక్కడే ఉంది. ఐస్ క్రీమ్ అక్కడ చాలా బాగుంటుంది. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. రేయ్, అన్నకు మంది వండరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి. లోపల ఎవడో తిరుగుతున్నాడు బాబాయ్. వాడి పేరు జానివాకర్. తల బద్దలైపోతుంది బాబాయ్. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. తీసుకో. మాట కట్టుంది, తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది. గుండెల్లో నేనే ఉన్నానంటుందే, కానీ ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ బన్నీది ఉంటుందే. లవ్ చెయ్యాలా వద్దా? మీ పేరేంటండి? చెప్పను. పోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? ఒక్క సీన్లో కూడా ఈ రోజు చూపించినవరా? నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా, ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా. ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. సార్ అయ్యారు ప్యాక్. అందుబాటులో కనపడగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇక్కడ వేస్తారు కదా. అవును, మరి అమ్మాయి కనపడినప్పుడు అమ్మాయిల జీవితానికి హానికరం అని ఎక్కడ ఎందుకేరు? అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు, అబ్బాయిలకి తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకనే. జీవితం ఎవ్వడిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.